హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఎఫెక్టివ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వితిన్ మినిట్స్‌లో మీతో క్లియర్ కట్‌గా చెప్తాను స్క్రీన్ రికార్డింగ్‌లో. చూడండి మిస్ చేయకుండా. క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే అక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని సెర్చ్ బార్‌లో కొట్టండి అనమాట. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కొట్టారంటే అది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. దానిలో మనకి చాలా అంటే చాలా మోడల్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. థంబ్‌నెయిల్స్‌కి ఒక విధంగా, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్‌కి, రీల్స్‌కి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. 16:9 రేషియో, ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి కదా! వాటిలో తేడా ఉంటాయన్నమాట. సో చూసుకోండి జాగ్రత్తగా. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రో అని సింబల్ ఉంది కదా, అదంటే మనం పెయిడ్ వెర్షన్ అనమాట. క్యాన్వాలో కూడా మెంబర్షిప్ ఉంటుంది. అది కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో కూడా మనం యూజ్ చేయడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి మెంబర్షిప్ లేదు కాబట్టి అది యూజ్ చేయలేము. సో మెంబర్షిప్ లేనిది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి డైలీ వ్లాగ్ అని ఉంది కదా, ఇది మనకి అనవసరం. మనము ఏ వ్లాగ్ కోసం అయితే మనము రాయాలనుకుంటున్నామో అది రాసుకుందాము. నాకు బ్యాక్గ్రౌండ్ అది కావాలి కాబట్టి సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమా ఇమేజా అని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది డిలీట్ చేసుకోవాలని చెప్పి నేను ఆ అమ్మాయి బొమ్మ డిలీట్ చేసేసాను అనమాట. ఆ ఫ్రేమ్ మీరు కావాలి, ఇంకా నేను ఎక్స్ట్రా ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫ్రేమ్ ఉంచుకోండి, బాగుంది అనిపిస్తే. లేదంటే నాకు అది అక్కర్లేదని అనిపించింది. సో జస్ట్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మనము నా ఫోటో ఇన్సర్ట్ చేద్దామని నేను గ్యాలరీ ఓపెన్ చేసేసుకున్నా. గ్యాలరీ ఓపెన్ చేసేసి అక్కడ నా ఫోటో ఇన్సర్ట్ చేసేసాను చూడండి. మీకు నచ్చిన ఫొటోస్ కొన్ని మనము ఆ టాపిక్ రిలేటెడ్ ఏమన్నా ఫొటోస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, మన ఫొటోసే కాకుండా అలా అయినా మీరు డౌన్లోడ్ చేసి అక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కింద కనిపిస్తున్నాయి కదా ఐకాన్స్, నేను డిజైన్ ఓపెన్ చేశాను. డిజైన్లో సబ్ ఉన్నాయి అనమాట. అంటే 2 ఉన్నాయి, టెంప్లెట్స్, స్టైల్స్ అని చెప్పి. టెంప్లెట్స్ అంటే వెనక బ్యాక్ డ్రాప్ ఉంది కదా అది, ఇంకా స్టైల్స్ అంటే కలర్ కోఆర్డినేషన్ అనమాట. మనకి ఏ కలర్ కావాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు బ్లూ కావాలనిపించి నా ఫోటోకి బ్లూ కలర్ అయితే బెటర్ అని అనిపించి నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను. కొంత టెక్స్ట్ అయితే వచ్చింది కాబట్టి అది నాకు అనవసరం అని చెప్పి అది డిలీట్ చేసేసాను అనమాట. ఏదైనా సరే మనం అలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ సింబల్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవడమే. ఇంకా అలానే నేను సెకండ్ దానికి వచ్చేసాను, ఎలిమెంట్స్ అని చెప్పి. ఎలిమెంట్స్లో ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నేను రీసెంట్గా యూజ్ చేసినవి అయితే అవి షేప్స్ అని, గ్రాఫిక్స్ అని, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. లైన్స్ అని, షేప్స్ అని, మనకు నచ్చింది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు టాపిక్కి రిలేటెడ్గా ది బెస్ట్ ఉన్నదాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన చాయిస్ని బట్టే ఏదైనా డిసైడ్ అవుతుంది కాబట్టి. సో అలా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. నేను ఒక బోర్డర్ కావాలి అని చెప్పి అది నేను చూస్తున్నాను అనమాట. నేను రీసెంట్గా యూజ్ చేసిన వాటిలో చూస్తున్నాను. ఇంకా ఫీచర్డ్ గ్రేడియంట్ అని చెప్పి అదొక టైప్లో ఉన్నాయి. స్టిక్కర్స్ అని కొన్ని యానిమేషన్ కూడా ఉంటాయి అన్నమాట. అది థంబ్‌నెయిల్ కింద రాదు, ఒక వీడియో కింద ఫామ్ అవుతుంది. సో అది చూసుకొని జాగ్రత్తగా మీరు ఏదైతే బెటరో, ఏదైతే మనకి జస్ట్ థంబ్‌నెయిల్ కోసం యూజ్ అవ్వేవి అని చూసుకొని జాగ్రత్తగా అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రేడియంట్ ఇదంతా మనము ఇంకొకసారి నేను క్యాన్వా గురించి టోటల్గా ఒక వీడియో చేస్తానన్నమాట. క్యాన్వాలో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. ఇలా రకరకాల సింబల్స్ ఉన్నాయి చూడండి, షేప్లెస్వి. ఇలా అయినా కొంచెం కొత్తగా చేయాలి ఏమన్నా అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రొసీడ్ అయిపోండి. నేను జస్ట్ ఒక బోర్డర్ కోసం సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. ఆ థంబ్‌నెయిల్ అనేది ఎంత వాల్యూమ్లో ఉంది, లెంత్, బ్రెడ్త్ అదంతా చూసుకొని కరెక్ట్గా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ మనం 2 వేళ్ళతోని అడ్జస్ట్ చేసుకోవచ్చు అసలు ఎంతవరకు కావాలి ఏంటి అనేది. ఆ బోర్డర్ని మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు. కింద కలర్స్ అన్ని కనిపిస్తున్నాయి చూసారా, ఆ కలర్స్ ఇప్పుడు ఇచ్చిన కలర్ నాకు నచ్చలేదు, వేరే కలర్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇంకా థర్డ్ ఐకాన్కి వచ్చేసి టెక్స్ట్ అనమాట. అసలు మనం ఏం రాయాలనుకుంటున్నాము అని. యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, అది కనుక ప్రెస్ చేసామంటే మనకు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. దానిలో మనకు నచ్చింది రాసుకోవచ్చు. లేదంటే వాళ్ళు కొన్ని ఏమంటారు, కొన్ని ఆల్రెడీ వాళ్ళు పెట్టున్నారనమాట. అంటే మనకి ఈ క్యాలిగ్రఫీ ఉంటాయి కదా, ఇలానే రావాలి అని చెప్పి. సో దానికోసం అవి సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేను అసలు నేను ఏం థంబ్‌నెయిల్ రాద్దాం అనుకుంటున్నా అంటే ఎఫెక్టివ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఇన్ మినిట్స్ అనమాట. ఇది నేను ఇప్పుడు తయారు చేయాలి అని అనుకుంటున్నాను. సో, అది నేను మనం కీబోర్డ్ నుంచి రాసేద్దాము. కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ చక్కగా మనకి ఆ థంబ్‌నెయిల్‌లోనే పట్టేలాగా మీరు చూస్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఆ సైజ్ పెంచడం, తగ్గించడం అనేది ఆ కార్నర్‌లో ఆ డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులోకి వచ్చేస్తది. ఇప్పుడు నేను మధ్యలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. నాకు ఇంకొంచెం ఇక్కడ అది సెలెక్ట్ చేయగానే కింద కనిపిస్తుంది చూసారా? ఫాంట్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజు ఇదంతా ఆప్షన్స్‌లో మనము మనకు కావాల్సిన టెక్స్ట్ సైజు, ఫాంట్ సైజ్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. దానికి అది ఏ కలర్‌లో ఉండాలి అదంతా మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. ఇక్కడ కాలిగ్రఫీ ఇంకా ఉన్నాయి చూడండి. మనకి ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు నచ్చిన నాకదైతే బాగుందనిపించింది. కొంచెం బోల్డ్‌గా కనిపిస్తుంది ఆర్చివో బ్లాక్ అని చెప్పి. సో, నేను దాన్నే సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇక్కడ టెక్స్ట్ సెల్స్‌లో హెడ్డింగా, సబ్ హెడ్డింగా, బాడీయా ఇలా మనకి కూడా ఇలా రాసే దానిలో కూడా ఇలా ఉంటాయి కదా! మనకి హెడ్డింగ్ అంటే ఒక విధంగా, సబ్ హెడ్డింగ్ అంటే ఒక విధంగా వాటి సైజ్ అనేది డిఫర్ అవుతూ ఉంటదనమాట. మనకి ఏది కావాలి నాకు అవేం అక్కర్లేదు. జస్ట్ నేను మ్యాటర్ రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కలర్స్‌కొచ్చేసరికి ఇక్కడ రకరకాల కలర్స్ ఉన్నాయి. మనకు బ్యాక్ డ్రాప్‌కి రిలేటెడ్‌గా ఏ కలర్ అయితే బావుంటది, ఏ కలర్ అయితే ఎఫెక్టివ్‌గా చూడగానే అబ్బా! అనిపించాలనమాట. ఆ విధంగా ఉన్న కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. బ్లూకి యెల్లో అనేది బెస్ట్ కాంబినేషన్. వైట్ అండ్ యెల్లో ఎక్కువ మీరు అబ్జర్వ్ చేశారంటే వైట్ అండ్ యెల్లోని ఎక్కువ వాడతారనమాట. డిఫరెంట్ కాలిగ్రఫీలో యూజ్ చేసి. ఇంకా అలానే ఫార్మాట్ విషయానికొస్తే బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మధ్యలోకి పెట్టుకోవాలా, సైడ్‌కి పెట్టుకోవాలా, రైట్‌కి పెట్టుకోవాలా ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఎఫెక్ట్స్ అనేవి, యానిమేషన్స్ అనేవి ఇంకా చాలా అంటే వీడియోస్ ఏమన్నా చేస్తున్నప్పుడు క్యాన్వా యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం అలా జరుగుతూ ఉంటాయి కదా! వాటి కోసం ఈ అప్లికేషన్స్ అన్నీ మనం అప్లై చేసుకోవచ్చనమాట. థంబ్‌నెయిల్‌కి ఇవన్నీ అవసరం లేదని నా ఫీలింగ్. ఇవన్నీ పెట్టలేము గూడా. అంటే యానిమేషన్ చేయలేము గదా! ఇక్కడ యానిమేషన్ పెట్టేసరికి అక్కడ పైన చూసారా వీడియో పాజ్ సింబల్ కనిపిస్తుంది. ప్లే సింబల్. అంటే ఇది థంబ్‌నెయిల్ అంటే ఫోటో కాదు వీడియోలాగా వస్తుందని మనకి సంకేతం అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం థంబ్‌నెయిల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మనకి జస్ట్ ఫోటో యానిమేషన్స్ అవేమి లేకుండా జస్ట్ కాలిగ్రఫీ బయట దాని థంబ్‌నెయిల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్, బోర్డర్స్, ఫోటోస్ మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నాం వాటి మీదే కొంచెం మీరు క్లారిటీ ఉంచుకొని చేసుకోండి. ఇంకా నేను యూట్యూబ్ లోగో ఏమన్నా మనం సింబల్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనం గూగుల్‌లో అయితే సెర్చ్ బార్‌లో ఎలా అయితే సెర్చ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే. సెర్చ్ బార్‌లోకెళ్ళి యూట్యూబ్ లోగో అని కొట్టేశారంటే మీకు నచ్చిన చాలా అంటే చాలా సింబల్స్ వస్తాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసేసుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సైజ్ పెంచాలంటే జస్ట్ కార్నర్ పట్టుకొని డ్రాగ్ చేయండి అనమాట. సైజ్ పెరుగుతుంది. లేదు తగ్గించుకోవాలనుకుంటే సైజ్ కార్నర్ పట్టుకొని ముందుకి పుష్ చేశారంటే అది చిన్న దానిలాగా అయిపోతుందనమాట. ఎంత సైజులో అడ్జస్ట్ అవుతుందో అంత సైజులో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా చాలా చూపిస్తున్నాను చూడండి మామూలుగా అసలు ఎలాంటి సింబల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను ఇంకొక దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక సింబల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి ఉంటాయి కదా! వాటిని ఇన్సర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దానిలో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇలాంటి వాటిలో కూడా ప్రో అని కనిపిస్తుంది చూసారా? అది జస్ట్ పెయిడ్ వర్షన్ వాళ్ళకే. నార్మల్ వాళ్ళను అది మనం ఇన్సర్ట్ చేయలేమన్నమాట. మామూలుగా ఉన్నాయో చూసుకుందాము. నాకైతే ఇది బెటర్ అనిపించింది. ఇంతకుముందు ఒకటి ఇన్సర్ట్ చేశాను కానీ అదేంటి నాకు నచ్చలేదు. ఇదైతే కొంచెం క్లారిటీగా క్లియర్ కట్గా అనిపిస్తుందని చెప్పి అది తీసేసి ఇది పెడదాము అని డిసైడ్ అయ్యాను అనమాట. సైజ్ అడ్జస్ట్ చేసుకొని నేను కిందకి పెడదాం అనుకుంటున్నా. మీరు కూడా చూసుకోండి ఎక్కడైతే బాగుంటుంది ఏంటి అని చెప్పి. కొంచెం పేషెన్సీతో కూర్చున్నారంటే కనుక మీకు నచ్చిన విధంగా అందరికీ నచ్చేలాగా జస్ట్ 10 to 15 మినిట్స్ నాకైతే అంతే టైం పట్టింది. అంత టైంలోనే మీరు మంచిగా
దీన్ని చేసుకోవచ్చు అనమాట. అది అక్కడ పెడదాం అనుకుంటున్నా. కింద అయితే బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకేమన్నా ఇలాంటి ఐడియాస్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అయిపోయింది, నేను ఇంకా డౌన్లోడ్ చేసేసుకుంటాను. ఒక డౌన్లోడ్ బటన్ నొక్కగానే సేవ్ ప్రిపేరింగ్ యువర్ డిజైన్ వస్తుంది కదా, వితిన్ 30 సెకండ్స్ టు 1 మినిట్లో మనము ప్రిపేర్ చేసిన డిజైన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అవుట్పుట్ అయితే భలే వచ్చింది. మీకు కూడా నచ్చుతాను అని చెప్పి అనుకుంటున్నాను. చూసారుగా, బాగుంది కదా, సింపుల్గా అండ్ అలానే క్లారిటీగా, క్లియర్ కట్గా. దీన్ని మనం షేర్ చేసుకోవాలనుకుంటే రకరకాల అన్ని సోషల్ మీడియా యాప్స్ అనేవి, ఇంకా మన ఫోన్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన దానిలో షేర్ చేసుకోవచ్చు. నేను జస్ట్ గ్యాలరీకి పెట్టేసుకున్నాను. ఇలా ఏ రేషియో కావాలంటే ఆ రేషియో షేర్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.